అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాతా పితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వ సంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవ బలేన సిద్ధ్యతే. మిథున రాశి ఫలితాలు. సర్వజ్ఞానమయీ దేవి సర్వవ్యాధి వినాశిని సర్వదుష్టార్య నాశన్యై పాహిమాం రక్ష సర్వదా. ప్రియంగు గుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క గ్రహం వ్యవహారానికి వ్యాపారానికి సంబంధించిన వాడు. బంధువులను మిత్రులను సోదర సోదరీలను కలిగించేటువంటి గ్రహం. వ్యాపార వృద్ధిని కలిగించి ఫైనాన్స్ సంబంధమైన విషయంలో లావాదేవీల విషయంలో అభివృద్ధిని కలిగించేవాడు. విద్యార్థులకు చక్కని విద్యను ప్రసాదించి ఉన్నతమైన ఉద్యోగం వ్యవహారాన్ని కలిగించి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచేవాడు. ఈ యొక్క రాశివారు స్నేహితులతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. తీర్థయాత్రలంటే ఎక్కువగా ఇష్టపడతారు. బుధుడు అధికమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేవాడు కనుక చక్కని దాంపత్య సుఖం కలిగి ఆనందంగా ఉంచేటువంటి గ్రహం. శుక్రుడు విద్యలో అత్యున్నతమైన స్థానం కలిగించేవాడు కావున బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం తెలుసుకుందాం. మరియు మిథున రాశిలో ఉన్నటువంటి యొక్క 3 నక్షత్రాలు మృగశిర ఆర్ద్ర పునర్వసు నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం. మృగశిర నక్షత్రానికి ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృతిక, రోహిణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. మృగశిర నక్షత్రానికి కుజుడు దశాధిపతి. స్వర్ణపాదం, దేవగణం, మధ్యనాడి, సర్పయోని, వృషభ రాశి అవుతుంది. మంచి శుభ నక్షత్రం కావున వీరు పగడాన్ని ధరించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజను చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి వీరికి కలగగలవు. మరియు ఆర్ద్ర నక్షత్రానికి పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. ఆర్ద్ర నక్షత్రానికి వెండిపాదం, మనుష్యగణం, ఆదినాడి, కుక్కవర్గు, మిథున రాశి అవుతుంది. బుధ రాహుగ్రహాలకు పూజలు చేస్తూ ఉండాలి. పచ్చ మరియు గోమేధికం ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి వీరికి కలిగి ఉంటాయి. పునర్వసు నక్షత్రానికి పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృతిక, మృగశిర, ఆర్ద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉన్నాయి. పునర్వసు నక్షత్రానికి గురువు దశాధిపతి. వెండిపాదం, దేవగణం, ఆదినాడి, పిల్లి వర్గు మరియు 1, 2, 3 పాదముల వారికి మిథున రాశి అవుతుంది. బుధగ్రహాన్ని మరియు గురుగ్రహాన్ని పూజిస్తూ ఉండాలి. పచ్చ మరియు కనక పుష్యరాగం సేకరించి వెండిలో పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి వీరికి కలుగుతాయి. ఈ యొక్క నక్షత్రం వారు 3, 5, 6, 8, 9 సంఖ్యలు గల వారితో స్నేహం చేయటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు. ఈ యొక్క నక్షత్రం దేవతా నక్షత్రం కావున ఎప్పుడు కూడా దైవ కార్యాలు చేస్తూ ఉండాలి. దాని వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరి ఈ నెల రాశి వారికి గ్రహచార గోచారములో గ్రహస్థితి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడుతూ అందరితోటి కలిసిమెలిసి ఉంటారు. వీరిని ఎవరైనా ఏమన్నా అన్నగాని వారితోటి వాదనకు దిగక నవ్వుతూ వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. కావున ఇప్పుడు గ్రహచార స్థితి ఎలా ఉందంటే మిమ్మలను గౌరవిస్తూ మీ యొక్క సలహాలను పాటిస్తూ మీ వెనకాలనే ఉంటూ మిమ్మలను అవమానం పాలు చేసేటువంటి గ్రహస్థితి మీకు కలిగి ఉంది. కావున ఎవరిని గుడ్డిగా నమ్మి బాధ్యతలు అప్పజెంపకుండా ఉండాలి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. కావున ఎదుటి వారితో తగు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాకనే వారితోటి స్నేహం చేయాలి. చంద్ర, బుధ, రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఇటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక నష్టాలు కలిగి ఎక్కువగా విచారం, అధికమైన చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. నూతన వ్యాపారం ప్రారంభించడం వలన ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలగక అధికమైన ఇబ్బందులకు లోను కాగలరు. మరి ఈ వ్యాపారం చేయాలంటే ఈ నెల 3వ వారం బాగా ఉంటుంది. కావున అప్పుడు ప్రారంభం చేసిన మంచి ఫలితాలు అంటే మీకు కలుగుతాయి. కావున తొందరపడి ఏ పని చేయకూడదు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో
అధికమైనటువంటి దృష్టి దోషాలు కలిగి ఉన్నాయి. దాని వలన వ్యాపారం మందకోడిగా జరుగుతుంది. ధన రాబడి తక్కువగా ఉంటుంది. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ చూపగా అతి మొండితనంతో అల్లరిగా తిరుగుతూ చదువు యందు వెనుకబడి ఉంటారు. అధికమైన శ్రమ తీసుకొని చదివితే కానీ ఉత్తమంగా రాణించడం అనేది కష్టమవుతుంది. గణితములో కానీ సైన్స్లో కానీ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మీకు ఆ యొక్క సబ్జెక్టును వెనుకబడి ఉంటారు. కావున కష్టపడి బాగా చదువుకోవాలి. అప్పుడే కానీ ఫలితం అనేది దక్కుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఇద్దరి మధ్యన సఖ్యత లేక తరచుగా గొడవలు పడుతూ ఉండటం వలన ఉన్నతమైన పదవులు కలగడానికి ఆటంకాలు ఏర్పడగలవు. అధికమైనటువంటి విచారం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎంత మంచిగా ఉన్నా కానీ ఎవరు గుర్తించగా, మీ శ్రమను గుర్తించగా అధికమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా ఉంటారు. ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఈ నెల 2వ వారం మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగం మీకు లభించగలదు. కావున వృత్తి, వ్యవహార, వ్యాపార, ఉద్యోగ, విద్యా విషయాలలో మంచి ఫలితాలు లేకపోవడం వలన అధికమైన ధనం ఖర్చు కాగలదు. కావున గ్రహచార దోష నివారణ గురించి పూజా రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. కోర్టు, భూమి ఇత్యాది విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాక అనవసరమైనటువంటి మనోవిచారానికి గురి కాగలరు. ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులు మిమ్మలను వెంబడేస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాదుల వలన కొద్దిగా ఆటంకాలు ఏర్పడి ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి ధనలాభం కలిగి అధికమైనటువంటి ధన నష్టం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎక్కువగా చికాకుతో ఉంటారు. మరి కావున ఈ యొక్క రంగంలో అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఒకవేళ మూర్ఖంగా పెట్టుబడులు పెట్టడం వలన చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి యొక్క గ్రహస్థితి ఈ యొక్క నెలలో కలిగి ఉన్నాయి కాబట్టి అతి జాగ్రత్తగా మీరు ఉండాలి. డబ్బు విషయంలో చాలా పొదుపుగా ప్రవర్తిస్తూ ఉండాలి. ఎవరి జోలికి మీరు వెళ్లకుండా ఉండాలి. మీ వ్యాపారాన్ని నిదానంగా మీరు చేసుకుంటూ ఉండాలి. ఎవరి తోడు కూడా కలహించుకోకుండా ఉండాలి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు మోటార్, మెకానిక్, వెల్డింగ్, వైండింగ్, డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనగా శుభాశుభ ఫలితాలు సమానంగా ఉంటాయి. చిరు వ్యాపారులకు, చేనేత, వస్త్ర మరియు వ్యాపారులకు గ్రహచార స్థితి మామూలుగా ఉంటుంది. ఖర్చులు మరియు ఆదాయం సమానంగా ఉంటాయి. వైదిక, పురోహితాది కార్యక్రమాలు చేసేవారికి మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్ మరియు ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగం వారికి, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాబ్రికేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, మగ్గం, స్టేషనరీ ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా కొద్దిగా లేక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. కాబట్టి మరి ఇటువంటి యొక్క గ్రహచార దోషాలు మీకు మరి తొలగిపోవాలంటే ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితుల నుండి బయటపడడానికి, అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు రావడానికి, చక్కటి శుభ ఫలితాలు కలగడానికి నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం చాలా ఉత్తమం. మరియు నవగ్రహాల దగ్గర ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి కొద్దిగా బెల్లం, మినపప్పు నైవేద్యం సమర్పిస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు. ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణాలు కూడా 11 రోజులు నియమనిష్టలతోటి చేసినట్టయితే తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటివి కలిగి ఈ నెల మొత్తం కూడా సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.